ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని ఆసక్తితో స్వీకరిస్తున్నారు కదా. అయితే మీకు ఒక చిన్న మాట, అవకాశం ఉంటే 7గురికి చేయండి, లేదంటే ఖచ్చితంగా ఒక 3గురికి షేర్ చేయండి. ఆ 3గురిని దేవుని ఆత్మతో మీరు బలపరిచిన వారు అవుతారు. ఆ ఆశీర్వాదం మీ అకౌంట్లో పడుతుంది, ఆ దీవెన మీ కుటుంబానికి వచ్చింది. ఓకేనా? మరి ఈరోజు దైవవాక్యపు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని వ్రాయబడింది. అంటే ఒక మనుష్యుడు, యెరూషలేము అనగా దేవుని పట్టణము, యెరికో అనగా పాప సంబంధమైనటువంటి, పైనున్నవాడు కిందికి దిగి వెళ్ళడం దీని అర్థం. ఎప్పుడైతే క్రిందికి వెళుతున్నాడో దొంగల చేతికి చిక్కాడట. దొంగల చేతికి చిక్కినప్పుడు దొంగలు అతన్ని బాగా చితక కొట్టి అతని దేహమును గాయపరిచి అతని సొత్తును లాక్కొని కొరప్రాణముతో ఉండగా అతను ప్రక్కన పడవేసి వెళ్ళిపోయారు. అని చనిపోతాడులే అని అనుకున్నారు. కానీ అదే సమయంలో అటు ఒక మంచి సమరయుడు వస్తూ ఉన్నాడు. ఆ సమరయుడు అతనిని చూసి జాలిపడి అతనికి నూనెతోనూ ద్రాక్షరసంతోనూ అతని గాయములు కట్టి అతని బలపరిచి పూటకోళ్ల వాని యొద్దకు చేర్చినట్లుగా లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. ప్రియుల దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇందులో నుంచి నీకిచ్చే గొప్ప మర్మం ఏమిటనంటే, దేవునితో ఉన్న నీవు కొన్నిసార్లు దిగజారుడు ఆలోచనలలోనికి వెళ్ళి నీవు అపవాది చేత పట్టబడి నీ సొమ్మును కోల్పోయావు, నీ ఆరోగ్యం కోల్పోయావు, నీ యొక్క బలమును కోల్పోయావు, పరువును కోల్పోయావు. కారణం, ఈ దుష్టుడైనటువంటి దొంగ నిన్ను కష్టపెట్టాడు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఆయన మంచి సమరయుడిగా నీ దగ్గరకు వస్తున్నాడు ఈరోజు. ఆమె నువ్వు ఎక్కడెక్కడైతే దెబ్బతినిపోయావో, ఎక్కడైతే నష్టపోయావో, ఎక్కడైతే గాయాల పాలయ్యావో, నా ప్రభు ఈరోజు మంచి సమరయుడిగా నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను బాగు చేసి, ఆయన నిన్ను గాయములను కట్టి నీ పోషణకు లోటు లేకుండా, వింటున్నావా? పూటకోళ్ల వాని ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ ఆహారం, మంచి ఆహారం, ఏ పూటకు ఆ పూట మంచి ఆహారం అంటే మంచి ఆశీర్వాదం, మంచి బలం అన్నమాట దాని అర్థం. అవన్నీ ఆయన ఇచ్చాడు ఆ రోజు, ఈరోజు మీకు కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నష్టపోయిన నీ జీవితంలో కపట సహోదరుల మధ్య, మాయ చేసే మనుషుల మధ్య, మనుషులను నమ్మి నీవు తెలియని స్థితిలో దేవునిలో కాకుండా లోకమనే పాపంలోనికి దిగజారి వెళ్ళినప్పుడు యెరికో పట్టణానికి వెళ్ళినట్లుగా నువ్వు దొంగల చేతిలో చిక్కిపోయావు బిడ్డ. కానీ నా దేవుడు నిన్ను ఈరోజు పట్టుకున్నాడు. ఆయన నీ గాయములు కడతాడు, మళ్ళా ఆయన నిన్ను మళ్ళా బాగు చేస్తాడు. ప్రపంచం చూసి నిన్ను ఆశ్చర్యపోయేంత గొప్పగా ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మరి కన్నులు మోస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు శ్రేష్టమైన నీ మాటలు విని నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ కుటుంబాలను దీవించిన ఆయన, ఈ కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన. ప్రభా, వీళ్ళు కూడా ఆయన కపటోపాయపు దొంగలు, నాయన మోసం చేసే దొంగలు, ప్రభా నష్టపరిచే దొంగలు, చాలామంది మంచి మాటలు చెప్పి, తీయని మాటలు చెప్పి వీళ్ళ సొమ్ము తీసుకున్నారు, వీళ్ళు బంగారం తీసుకున్నారు, వీళ్ళతో షూరిటీ సంతకాలు పెట్టించుకున్నారు, ఎన్నో రకాలుగా మోసం చేశారు ప్రభా. బిడ్డలు గాయాల పాలైపోయి ఉన్నారు నాయనా. నీ బిడ్డలను మీరు కట్టండి ప్రభా. గొక్క తిప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. ఈరోజే బిడ్డలకు విడుదల దయచేయండి, యేసు నామమున విడుదల దయచేయండి. మహిమలో సాక్షులుగా ఉంచుతానని కృపనిచ్చావు ప్రభా. అవును, కొట్టబడినటువంటి ఆ బిడ్డను ప్రభా నువ్వు పట్టుకొని బాగు చేసినట్లుగానే ఈ బిడ్డలను కూడా మీరు బాగు చేయబోతున్నందుకు వందనాలు. ఈ కుటుంబాలను నెమ్మదినివ్వబోతున్నందుకు వందనాలు. మహిమలు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. షలోం. దొంగల చేత కొట్టబడిన వాడిని ప్రభువు కాపాడినట్లుగానే దుష్టుని చేత కొట్టబడుతున్న మిమ్మలను నా ప్రభు కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూలై 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూలై 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూలై 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం,
బస్టాండు దగ్గర ఒంగోలు. నెల్లూరులో జూలై 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూలై 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజు థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూలై 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో జూలై 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జూలై 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండు దగ్గర, పాలకొల్లు. పెరవలిలో జూలై 19వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. గుంటూరులో జూలై 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, గుంటూరు. అనంతపురంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. డోన్లో జూలై 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. ఈమె మండపేట నుండి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర అడ్డాడు వచ్చింది. నడకలేదు, కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆమె మందులు వాడినా తగ్గక కాలు ఉబ్బిపోయి పోటు వచ్చేసేసి, నాకు వెనక ముందు ఎవరు లేరయ్యా, నేను ఒంటరిదాన్ని అయ్యా, నేనేమైపోతానో, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదయ్యా, టీవీలో చూసి వచ్చాను అయ్యా, నా మీద చెయ్యేసి ప్రార్థన చెయ్యి అని చెప్పి ఏడుస్తోంది. ఆ పరిస్థితుల్లో దగ్గర తీసుకొని ఆ కాలుని చూసి ప్రభువా స్వస్థపరచున ఆయనని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలో అంటున్నాడు, ఆమె నేను బాగు చేస్తానని చెప్తున్నాడు. అప్పుడు అదే మాట ఏమో చెప్పా, నువ్వు మందులు వాడినా తగ్గలేదు, కానీ దేవుడు నీకు తగ్గిస్తానంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఏడవకంటే నా పరిస్థితి ఏమైపోద్దోనయ్యా, నేను బేదరాలనయ్యా అని ఏడుస్తోంది. ఈ రోజు నా ఇక్కడికి వచ్చింది, నేను గుర్తుపెట్టలా, లోనకు వచ్చో కిలకిలా నవ్వుతోంది, కానుకిస్తోంది. ఏంటమ్మా అంటే, అయ్యా నా కాలు తగ్గిపోయింది, నేను మొన్న అక్కడికి వచ్చింది నేనే అని చెప్పి కాలు చూపించిందండి. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం.